ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమె తల్లిపై ఒక ప్రబుద్ధుడు బూతులతో రెచ్చిపోయాడు. మామూలు బూతులు కాదండి, అవి మనం చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. బీప్ సౌండ్తో మేము ప్లే చేస్తాం, కాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కట్ చేస్తాం. योगी जी के खा देते, आप मटन खा लेते, आप मांस खा लेते। एक विवादित टॉपिक है, उधर नहीं जाऊंगा। उत्तर प्रदेश में पता कैसा कानून बना, पूछिए दिल साहब से। दिल साहब के इलाके में जाना हुआ, अगर किसी के पास योगी जी, हमारे हिंदू भाई बुरा नहीं मानिएगा, आई रेस्पेक्ट योर माता जी, प्रोचितम भक्षण माम साम वैष्णवम, हम आपका सम्मान करते हैं आपके अकीदे का, लेकिन आपको ये दावत भी देते हैं कि अकीदा इस्लाम से ज्यादा बेस्ट कोई अकीदा नहीं है। पता मैं क्या कानून बना, अगर 250 ग्राम तक योगी जी की पाया जाए मांस, तो उनकी ये घुटने से नीचे छेद करने का ऑर्डर, गोली से छेद कर। అసలు ఇలా బూతులతో రెచ్చిపోయిన వ్యక్తి పేరు మౌలానా అబ్దుల్ సలీం అట. బీహార్లోని ఇస్లాం మత గురువితను. పేరు చివర్రా చతుర్వేది అని కూడా తగిలించుకుంటాడు. ఇస్లాం మతానికి సంబంధించిన బోధనలు చేయడంతో పాటు హిందూ పురాణాల్లోని అంశాలను కూడా ప్రస్తావిస్తారట సారు. హిందూ పురాణాలని అవపోసన పట్టినటువంటి పెద్ద అవధానిలాగా మాట్లాడతాడు. అంత అవధానిలాగా మాట్లాడే వ్యక్తికి ఒక సాధారణ మహిళని ఎలా మాట్లాడాలో తెలియదా? ఒక తల్లిని ఎలా సంబోధించాలో తెలియదా? యోగి ఆదిత్యనాథ్ గారి తల్లిగారు సుమారు 85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె ఈ మాయా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతుంది. ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి తల్లి అంటే ఎంతటి హోదా ఉంటుందండి. తెలుగు రాష్ట్రాల్లో చూడండి, సరే ఎక్కడ దాకా వద్దు, ఎంతటి హోదా ఉంటుంది, ఎంత లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఎంతటి విలాసవంతమైనటువంటి ఇళ్ళుంటాయి, ఎంత విలాసవంతమైన కారుల్లో తిరుగుతారు. కానీ ఆమె ఒక సాధారణ మహిళలాగా ఉత్తరాఖండ్లోని పంచూర్ అనే విలేజ్లో జీవిస్తున్నారు. ఈ మధ్యనే ఆమెకి ఆరోగ్యం బాగోకపోతే రిషికేశ్లోని ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. 7 సంతానం సావిత్రి గారికి, 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు. మరి వాళ్ళని అంత కష్టపడి పెంచి విలువలతో కూడినటువంటి ఆలోచనలు, వాళ్ళకి విలువలతో కూడినటువంటి ఆలోచనలు వాళ్ళు ఈరోజు చేస్తున్నారు అంటే దానికి కారణం తల్లిదండ్రుల పెంపకం. నీకు యోగి ఆదిత్యనాథ్ గారి మీద పగ ఉందనుకో, అతన్ని తిట్టు, అతని ప్రభుత్వం నచ్చకపోతే విమర్శలు చేయి. అంతేగాని అతని తల్లిగారు ఏం చేశారండి? ఎంతటి దుర్మార్గులు అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే వారణాసి, లక్నో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. అతని దిష్టి బొమ్మని దగ్ధం చేస్తున్నారు. అతన్ని పట్టించిన వాళ్ళకి 21 లక్షల నజరానా కూడా ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఎంత దారుణంగా మాట్లాడి ఉంటాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. పైగా అతను ఇస్లాం మత గురువు అంట, మౌలానా అంటారంట అతన్ని. అతని బిరుదేమో మేబీ అది ఇస్లాంలో ఇచ్చేటువంటి బిరుదై ఉండొచ్చు. మరి అలాంటి ఒక బిరుదు తీసుకున్న వ్యక్తికి ఆడవాళ్ళని గౌరవించడం తెలీదా? పైగా ఇతను గోవధ నిరోధక చట్టం తీసుకొచ్చారు కదా, దానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు, నిరసనలు చేశాడు. వక్ఫ్ బిల్లు సవరణలప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించాడు. ఇట్లా అనేక అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ వచ్చాడు. అఫ్కోర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకించడం లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పని నేను చెప్పట్లేదండి. కొంతమంది ఫీల్ అవుతారు ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని. ఎవడైనా ప్రశ్నించవచ్చు, మీరవ్వచ్చు, నేనవ్వచ్చు, ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనకు ఆ హక్కును కల్పించింది. భారతదేశంలో రాయబడినటువంటి రాజ్యాంగం అలాంటి హక్కులను ప్రజలకు ఇచ్చింది, తప్పులేదు. కానీ ఇలా బూతులు తిట్టే హక్కు అయితే ఇవ్వలేదు కదా, ఇలా ఒక మనిషిని అవమానించే హక్కు అయితే ఇవ్వలేదు కదా. అందులోనూ మహిళ, పైగా వృద్ధురాలు, 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ గురించి ఎలా మాట్లాడాలనేది కనీస జ్ఞానం లేదా ఈ ప్రబుద్ధుడికి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను మాట్లాడింది తప్పు అయినప్పుడు హిందువులు ఒక్కరే ఖండించడం కాదండి, ముస్లిమ్స్ కూడా ఖండించాలి, క్రిస్టియన్స్ కూడా ఖండించాలి. తప్పుని తప్పు అని ఎత్తి చూపగలగాలి. ఏ వ్యక్తి అయినా చేయాల్సింది అది. అప్పుడు ఏ మతంలో ఉన్న వ్యక్తి అయినా మరొకరిని అవమానించాలంటే భయపడతాడు. అరే, నేను తప్పు చేస్తే నా వాళ్లే నన్ను వెలేస్తున్నారు, నా వాళ్లే నన్ను తిడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడాలి తప్పు అనేటువంటి అంశం అర్థమవుతుంది. ఒక పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, తల్లిదండ్రులు ఒక 2 దెబ్బలు కొడితే వాడు సెట్ అయిపోతాడు. నేను చేసిన తప్పు కాబట్టే
నా సొంతోళ్లే నన్ను వ్యతిరేకించారు. అదే తల్లిదండ్రులు వాడిని సపోర్ట్ చేశారనుకోండి, వాడు నేను చేసిన తప్పు కాదనుకుంటాడు. ఇప్పుడు బాపులపాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం చిన్నది. బాపులపాడు మండలంలోని ఒక స్కూల్లో జరిగినటువంటి ఘటన. సిగరెట్లు తాగుతున్నారట పిల్లలు. ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర మాస్టర్ ప్రశ్నించినందుకు అతని మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు ఒక కుర్రాడు. వేరే సంపునీతి ఏదో ఉంది. అతని తల్లిదండ్రులు వాడిని గనక చంప మీద 2 వేసి నువ్వు చేసిన తప్పురా అందుకే మాస్టర్ అలా అన్నాడు అంటే వాడు ఈసారి రెచ్చిపోడు. అదే వాడికే తల్లిదండ్రులు సపోర్ట్ చేశారనుకోండి, నేను చేసిన తప్పు కాదు, మా అమ్మా నాన్నే నాకు సపోర్ట్ చేశారంటే నేను చేసిన తప్పు కాదని వాడు రెచ్చిపోతాడు. ఇక్కడ అమ్మా నాన్న అయితే ఎలాగో మన చుట్టూ ఉన్న సమాజం కానీ లేదా మనం ఆచరించేటువంటి ఆ మతం, ఆ నమ్మకం కూడా మనల్ని సరైనటువంటి దారిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఒక హిందూ ముస్లింని తిట్టాడు అనుకోండి, 99% అది జరగదు, కానీ ఎక్కడో ఒక ప్రబుద్ధుడు ఉంటాడు హిందువుల్లో కూడా. తిట్టాడు అనుకోండి, హిందువులంతా వ్యతిరేకించండి. ఒక ముస్లింకి అన్యాయం జరుగుతుందనుకోండి, హిందువులంతా స్పందించండి. కోవాబన్ వలీ విషయంలో స్పందించారు కదా అందరూ. అంటే హిందువులు స్పందిస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. హిందువుల్లో 99% అట్లే ఉంటారు, ఎక్కడైనా ఒక 1-2% ఉంటారు వెధవలు లేరని నేను చెప్పను. ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు హిందువులు స్పందించాలి. అలానే హిందువులకి అన్యాయం జరిగినప్పుడు కూడా ముస్లిమ్స్ స్పందించాలి. లేదంటే ఈ దేశంలో మత కల్లోలాలు వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి, గొడవలు అవుతూనే ఉంటాయి. మౌలానా అబ్దుల్ సలీం అనేవాడు మాట్లాడినప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గనక అతన్ని ఖండించింది అనుకోండి, వాడు మాట్లాడడానికి ఇష్టపడడు. అరే బాబు, నేను ఒక సభలో కూర్చొని మాట్లాడుతున్నాను, మన మత విశ్వాసాల గురించి చెప్తున్నాను, బోధనలు చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఒక హిందూ ముఖ్యమంత్రి తల్లిని అవమానించాను, అప్పుడు మన కమ్యూనిటీ నుంచే నాకు వ్యతిరేకత వచ్చింది, మనోళ్ళే నన్ను సావగొడతారని భయం వేసింది నాకు, సో నేను చేసిన తప్పు కదా, జాగ్రత్తగా మాట్లాడాలని వాడు అనుకుంటాడు. వాడితో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ కూడా అదొక గుణపాఠం అవుతుంది. ఎవ్వడు సాహసం చేయడు. ఇది ఒక ముస్లిం కమ్యూనిటీకే వర్తిస్తుందంటే కాదండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతమైనా కానీ మన మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సొంత వ్యక్తులే ఖండించాలి. సొంత వ్యక్తులు ఖండించవచ్చు, ఒక దెబ్బ కొట్టవచ్చు, బెదిరించవచ్చు, కేసు పెట్టవచ్చు. అప్పుడు మళ్ళీ అలాంటి ఒక సంఘటన పునరావృతం కాకుండా ఉంటుంది. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారి తల్లిని బూతులు తిట్టాడు, రేపు ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు తల్లులను బూతులు తిడతాడు, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి తల్లిని బూతులు తిట్టే సాహసం చేస్తాడు. ఆడవాళ్ళని గౌరవించాలి అనేటువంటి సాంప్రదాయం వాళ్ళకి నేర్పాలి. ఎవరు? వాళ్ళ కమ్యూనిటీ వ్యక్తులే నేర్పాలి. మనం నేర్పామనుకోండి, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు అంటారు, హిందూ ముస్లిమ్స్ మధ్య మత వివాదాలు అంటారు, రాష్ట్రం తగలబడిపోతుందని ప్రచారం చేస్తారు. అఫ్కోర్స్ మనం తిడితే మనం రెస్పాండ్ అవ్వచ్చు, తప్పు కాదు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు తల్లిని తిట్టారు కదా, హిందువులంతా రెస్పాండ్ అవ్వచ్చు, తప్పు కాదు. కానీ వీళ్ళకంటే ముందు ముస్లిం కమ్యూనిటీ రెస్పాండ్ అయితే ఆ తీరు వేరేలా ఉండేది, ఆ రిజల్ట్ మరోలా ఉండేది. మరలా ఇవి జరగకుండా ఉండేవి అని చెప్పడమే నా ఉద్దేశం. అసలు 85 సంవత్సరాల వయసు ఉండి 7 పిల్లల్ని కని వారి భవిష్యత్తును తీర్చిదిద్ది అగ్రస్థానాల్లో వారిని కూర్చోబెట్టి సామాన్య జీవితం గడుపుతున్నటువంటి ఒక మహిళా మూర్తి, వృద్ధురాలైనటువంటి వ్యక్తిని అలాంటి బూతులు ఎలా అనాలనిపించింది మరి ఆ నికృష్టుడికి, నీచుడికి, దరిద్రుడికి? నాకైతే అర్థం కాల. మరి ఇలాంటి వ్యక్తి ఇస్లాం మతం గురించి బోధిస్తుంటే ముస్లిం సోదరులు ఎలా వింటున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం. మరి అసలు ఈ జరిగినటువంటి వరస్ట్ సంఘటన ఇది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా కంటెంట్ ఎలా అనిపించింది, బాగుంది అనుకుంటే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.